వెల్కమ్ టు అభిరుచి ఆన్ వీల్. ప్రతి శని ఆదివారాల్లో రుచికరమైన వంటలతో పోటాపోటీగా సాగిపోతున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది హైదరాబాద్ లోని ఉప్పల్కి. ఇక్కడ ఆడియన్స్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్తామా? ఓకే, హాయ్. ఓకే, జడ్జెస్ కి హాయ్ చెప్తామా? ఎస్. హాయ్ అన్న గారు. హాయ్ రాజు గారు. ఓకే, మరి మన జడ్జెస్ ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. పార్టిసిపెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఇక్కడికి వచ్చి వంటలు చేద్దామని చెప్పి. అవును, అలాగే చిక్క చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు. మరి స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, మరొక మెయిన్ ఇంగ్రీడియంట్, 2 వెరైటీ వంటలు. పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది, చూద్దాం. ఎస్. ఓ వావ్, బంగాళదుంపలు. ఎస్, సూపర్. సో బంగాళదుంప అంటేనే చాలా ఈజీగా చేసుకునే వెజిటేబుల్ అండ్ ఎలా చేసినా టేస్టీగా ఉంటుంది. ఎన్ని రకాలు చేసుకోవచ్చు కదా, స్నాక్స్, కర్రీస్, అలాంటి ఏవి చేసినా టేస్టీగా ఉంటాయి. అవును, అదే టేస్టీగా చేయాలి. అండ్ వెరైటీస్ కూడా బాగా ట్రై చేయొచ్చు వీటితో. చూద్దాం మరి ఏం చేస్తారు ఈ రోజు మన పార్టిసిపెంట్స్. ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి, మీ పేరేంటి? రజిత. రజిత. హాయ్. హాయ్. మీ పేరు? శృతి. శృతి. ఓకే, సో చూసారు కదా, బంగాళదుంపలు చాలా ఈజీగా చేయొచ్చు. ఎన్నో వెరైటీస్ ట్రై చేయొచ్చు కూడా. మీరు కూడా ఏమన్నా వెరైటీగా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ ఎవరు చేస్తారు? శృతి. శృతియా? మీరే కదా, ఆవిడ పేరు ఆవిడ చెప్పుకున్నారు. నేనేం చెప్తున్నాను, నేను శృతి అని చెప్తున్నాను. ఓకే, ఏం చేస్తున్నారు మీరు? ఎంటెక్ చేస్తున్నారా? ఓకే. ఇంకా అంటే ఇక్కడ వంట ఏం చేస్తున్నారని అడిగాను. ఆలు కాజు పరోటా. ఓకే, ఆలు కాజు పరోటా. ఓకే. ఓకే, మరి ఆలు కాజు పరోటా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు కాజు పరోటాకి కావలసిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు 1/2 కిలో, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, మైదా పిండి 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూను, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఆలు కాజు పరోటా కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ మైదా పిండి తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు తీసుకొని ఒక బౌల్లో ఆ పిండి వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసి మామూలుగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి గట్టిగా. మైదాలో కలుపుకొని కలిపి పెట్టేశారు. ఓకే, కలుపుకొని పెట్టింది ఇది. దాని తర్వాత ఆలు ఒక పరోటాకి స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. స్టఫింగ్ చేసేయండి. సమాన్ చేయనా? ఇప్పుడు ఏం చేయాలి? ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, దాంట్లోకి సరిపడా పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. మూత పెట్టేసి బెటర్ కదా. నెక్స్ట్ టైం వేస్తారు అందులో బంగాళదుంప. ఆల్రెడీ ఉడికించి పెట్టేశారా? ఆల్రెడీ ఉడికించి పెట్టినవి. సో మనం స్టఫింగ్ కి కాబట్టి చక్కగా మెరిపేసుకుంటే అది మనకి కొంచెం దగ్గర పేస్ట్ లా అయిపోతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది స్టఫ్ చేసుకోవడానికి. కొంచెం పసుపు వేసుకోండి. కొద్దిగా పసుపా? ఇది కాజు కొంచెం వేయించి నెయ్యిలో అది పౌడర్ చేసిన పేస్ట్. ఓకే, పౌడర్. ఓకే ఓకే. ఉప్పు వేస్తారా లేదా అనుకుంటున్నాను నేను. ఇంకా వేసేయండి. అయిపోయినట్టు నాది. ఇది కొంచెం చల్లన్నాక అంతలోపల మనం రోటీ చేసేనా? అది పెట్టేసి. ఓకే ఓకే, ఇది ఇవ్వనా? రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు ఇంట్లో ఇది. సో ఆలు ఏదైనా స్పెషల్ చేయండి అని, కానీ ఆలు పరోటా అనేది చాలా కామన్ కదా. కామన్. మరి ఇదే ఎందుకు చేయాలనిపించింది మీకు? అంటే కాజు వేసుకో, కొంచెం జీడిపప్పు పౌడర్ వేసుకోవచ్చు అనే ఐడియా కొత్తగా అనమాట. ఓకే,
మీరు వర్కింగ్ హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి, కానీ ఎంటెక్ చేస్తున్నాను, సెకండ్ ఇయర్ ఇప్పుడు. సో ఇలా చక్కగా వెరైటీస్ అన్ని నేర్చేసుకోండి. జాబ్కి వెళ్ళేటప్పుడు ఫాస్ట్ గా చేసుకోవాలి కదా, టేస్టీగా కూడా ఉండాలి. ఇంకా అందులో స్టఫ్ పెట్టరా? పెడతాను. కొంచెం సైడ్కి నెయ్యి వేసుకుని. సైడ్కి నెయ్యి అది ఇట్లా చుట్టి పరోటా. మామూలుగా చుట్టేసి మనం రోల్ చేస్తే బానే వస్తుందిగా, అలా రాదా? అంటే ఇది మామూలుగా ఇప్పుడు మనం భక్షాలు అవి చేసుకుంటాం కదా, అట్లా అట్లానా? వెరైటీగా. ఓకే, ఇలా స్టఫ్ చేసాం కదండి, దీన్ని క్లోజ్ చేసి అందుకే మనం సైడ్ కి నెయ్యి పెట్టాం. ఓ, సో కొంచెం స్టిక్ అయి ఉంటుంది. అది బయటికి వస్తేనే మనకు బాగుంటుందా? ఇలా కూడా ఉంటుందా? ఓకే, అయిపోయిందా? ఇప్పుడు ఒక పెనం పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి. ఓకే, పెనం ఆల్రెడీ చక్కగా హీట్ అయిపోయింది. సో నేతితో కలుస్తారా? ఓ, సో ఇంకా అది వేసి రెండు వైపులా కాల్చుకోవడం అంతేనా? ఓకే, సో వేసేది ఉందో దీని మీద? ఏమీ లేదా? సో అటు ఇటు కాల్చడమేనా? మరి ఆలోపు నేను మామిడి చిట్కాకి వెళ్ళేసి వస్తాను. మామిడి చిట్కా కోసం నేను వచ్చేసాను. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సుజాత అండి. సుజాత గారు, మాకోసం ఒక చిట్కా చెప్తారా? చెప్తానండి. చెప్పండి. అదే ఇంట్లో బొద్దింకలు రాకుండా ఉండాలంటే గోధుమ పిండి, బోరిక్ పౌడరు, పాలు, షుగరు అన్ని ఈక్వల్ గా యాడ్ చేసుకొని అక్కడక్కడ అంటించుకుంటే ఫ్రెష్ గా బొద్దింకలు రాకుండా ఉండల్లా చేసి అంటించుకోవాలండి. అక్కడక్కడ మూలలు అంటించుకోవాలి. కిచెన్ లో గానీ కబోర్డ్ లో గానీ అంటించుకుంటా ఉంటే రావండి. మంచి చిట్కా చెప్పారండి. బోరిక్ పౌడర్, గోధుమ పిండి, షుగర్, పాలు ఈ 4 కలిపి ఉండల్లా చేసుకుని ఎక్కడి నుంచి అయితే బొద్దింకలు వస్తూ ఉంటాయో అక్కడ అతికించినట్టయితే మనకు బొద్దింకలు రావు. వావ్, మంచి చిట్కా చెప్పారండి. మరి మీకోసం సిఎంఆర్ విశాఖపట్నం గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఇంకా కాలుతుందా? ఒకవైపు కాలింది, ఒకవైపు. సో దీంట్లోకి కర్డ్ అలాంటివి ఏమైనా అయితే బాగుంటాయి కదా, కర్డ్ అయినా సాస్ టేస్ట్. ఇంకా ఓకేనా? కలిపిందా? ఓకే, స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, సో రెడీ అయిపోయిందా? ఏం రెడీ అయింది? ఆలు కాజు పరోటా రెడీ. ఓకే, మరి వేడిగా ఆలు కాజు పరోటా రెడీ అయిపోయిందండి. చేసి చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆలు కాజు పరోటా తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంప ముక్కలు ఉడికించి ఉంచాలి. మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. ఉడికించిన బంగాళదుంప ముక్కలు మెదిపి దీనిలో వేయాలి. ఇందులో పసుపు, జీడిపప్పు పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లో ఒత్తుకుని మధ్యలో ఆలు జీడిపప్పు మిశ్రమం ఉంచి ఈ చపాతీ అంచులకు నెయ్యి రాసి అంచులు మూసేసి పరోటాల్లో ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ఆలు కాజు పరోటా రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మావరి చిట్కా తెలుసుకోవడానికి మీరు అందరూ రెడీయా? నేనైతే రెడీ అబ్బా. మరి చిట్కా చెప్పే వాళ్ళు కూడా రెడీ. రెడీ తెలుసుకుందాం. హాయ్. హాయ్, మీ పేరు? ప్రసన్న. ప్రసన్న, మాకోసం ఒక మంచి చిట్కా చెప్తారా? చెప్తాను. చెప్పండి. ఫీవర్ వచ్చినప్పుడు వామిటింగ్స్, నోరు చేదుగా ఉంటుంది కదా, అది తగ్గాలంటే నిమ్మరసంలో మిరియాల పొడి వేసుకుని తీసుకుంటే తగ్గిపోతుంది. ఎంత తాగాలి? 1 టీ స్పూన్. 1 టీ స్పూన్. మంచి చిట్కా అండి. జ్వరం వచ్చినప్పుడు నిజంగా నేను ఆరోగ్యంతో ఎలానో ఉంటుంది, ఏం తినబుద్ధి కాదు, చేదుగా ఉంటుంది. సో అలాంటప్పుడు నిమ్మరసం 1 స్పూన్ లో తీసుకొని కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని కనుక మనం తాగినట్టయితే ఆ నోరు చేదు తత్వం అనేది పోతుంది. అంతేనా? సూపర్ చిట్కా. థ్యాంక్ యూ సో మచ్. మీకు సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, రజిత గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు వంట? ఆలు అరటి ఇగురు. ఆలు అరటి ఇగురు. ఓకే, మరి ఆలు అరటి ఇగురుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు అరటికాయ ఇగురికి కావలసిన పదార్థాలు: తరిగిన బంగాళదుంపలు 1/4 కిలో, అరటికాయ 1, టమాటాలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, గరం మసాలా 1 టీ స్పూను, పసుపు చిటికెడు, కరివేపాకు 3 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూను, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఆయిల్ స్టవ్ ఆన్ చేయాలి. ఓకే, పాన్ వేడైంది. ఇప్పుడు ఓకే, ఆయిల్ వేయాలా? అవునండి. పోపు దినుసులు వేసుకోవాలండి. ఓకే, కొద్దిగా మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది. కొంచెం మెంతులు కూడా యాడ్ చేశారా పోపులో? అవునండి. ఓకే, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఓకే, కరివేపాకు. ఓకే,
ఓకే నెక్స్ట్ ఏంటి? వెల్లుల్లి వేసుకోవాలండి. పచ్చగా దంచేసారా? అవునండి. ఇలా వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ చక్కగా. సో ఓన్లీ అల్లం లేకుండా ఉట్టి వెల్లుల్లి ఒకటి. తర్వాత పసుపు వేసుకోవాలండి. ఓకే ఆలు ఓకే వేసేయండి. ఇప్పుడు అరటి ముక్కలు వేసుకోవాలండి. అదేంటి పెరుగులో నానబెట్టారా? పెట్టారు అరటి ముక్కలు నల్లబడకుండా ఉండడం కోసం. అవి నల్లబడకుండా ఉండడానికి పెరుగులోనా? అవునండి. సో ఇప్పుడు ఇది కొంచెం మగ్గాలా? అవునండి. సాల్ట్ ఏమైనా వేస్తారా అక్కర్లేదా? లేదండి, మగ్గిన తర్వాత వేయాలి. తర్వాత ఓకే. మరి శ్రీవాణి వెళ్ళి చిట్కా చెప్పిస్తావా? చెప్పనా? సాయం కూడా ఇప్పుడన్నా గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మామిడి చిట్కా కోసం మీ దగ్గరకు వస్తున్నాను. మామిడి చిట్కా తెలుసుకోవడానికి నేను మళ్ళీ వచ్చేసాను. హాయ్, నీ పేరు? ప్రజ్ఞ. ఒక చిట్కా చెప్తావా? చెప్పు. బాదం నూనెలో మజ్జిగ మిక్స్ చేసి ఫేస్ కి హ్యాండ్స్ కి అప్లై చేసుకుంటే ట్యాన్ వెళ్ళిపోయి స్కిన్ స్మూత్ గా అవుతుంది. మంచి చిట్కా. బాదం నూనెలో మజ్జిగ కలిపి మనం ఫేస్ కి హ్యాండ్స్ కి ఎక్కడైతే ట్యాన్ అయిందో అక్కడ అప్లై చేసినట్టయితే మనకి ట్యాన్ అనేది పోతుంది. అంతేనా? సూపర్ చిట్కా. మనకు సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే మరి చిట్కా చూసారు కదా, చూద్దామా రచిత గారు ఒకసారి? ఓకే అండి, చూడండి. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు కొంచెం కారం సాల్ట్ యాడ్ చేయాలి. ఓకే ఓకే. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి. ఓకే అదేం పేస్ట్ అక్కడ ఉంది? ఇది కరివేపాకు ముందుగా ఆయిల్లో వేయించుకొని, టమాటా కూడా ఆయిల్లో వేయించుకొని ఉడికించుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. వేసేసుకోవాలి. ఇంకేమైనా వేసేది ఉందా ఇందులో? మసాలా యాడ్ చేసి. అదే మసాలా? గరం మసాలా. గరం మసాలా. ఓకే కొద్దిగా వేసేస్తే, కొత్తిమీర వేసేస్తే అయిపోతుందండి. కొత్తిమీరతో పాటు కరివేపాకు కూడా వేసారా? అవునండి. ఓకే ఆఫ్ చేసానా? కానీ బాగుంది కొత్తగా. సో ఇందులో స్పెషల్ కరివేపాకు టొమాటో పేస్ట్. అవునండి. యాక్చువల్ గా మొత్తం కాంబినేషన్ ఒక వెరైటీ కాంబినేషన్. అరటికాయ, బంగాళదుంప, ఆ పేస్ట్ మంచి సైడ్ డిష్ లాగా అయితే చాలా బాగుంటుంది అనుకుంటా ఇది. ఓకే అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే వేడి వేడిగా ఆలు అరటి ఇగురు రెడీ అయిపోయిందండి. చేసి చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆలు అరటి ఇగురు తయారు చేసే విధానం. ముందుగా టొమాటోలు, కరివేపాకు నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మెంతులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో బంగాళదుంప ముక్కలు, అరటికాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఇందులో కారం, ఉప్పు, టొమాటో కరివేపాకు పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర వేసి మరికాస్త ఉడకనివ్వాలి. అంతే, ఆలు అరటి ఇగురు రెడీ. ఓకే మరి ఆడియన్స్ స్పెషల్లీ వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ బంగాళదుంప కదండి. మరి ఒకళ్ళేమో పరోటా చేశారు, ఒకళ్ళేమో ఇగురు చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఓకే శృతి మీరు రండి. ఆలు పరోటా. ఓకే శృతి వెయిట్ చేయండి. రజిత మీరు రండి. ఆలు అరటి ఇగురు. ఓకే మీరు కూడా వెయిట్ చేయండి రజిత అక్కడ. ఓకే అండి మరి టేస్ట్ చూసేసారు కదా, చూద్దాం ఈరోజు ఎవరు విన్ అవుతారో. ఓకే అండి మరి చూద్దామా ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరు? బంగాళదుంప అన్నది ఒక మంచి చక్కటి వెజిటబుల్, హై క్యాలరీ కూడా. సో నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే అది హై క్యాలరీ కదా, కానీ అందరికి ఇష్టం. ఎలా? సో దాంతో ఇలాంటి అరటికాయ లాంటి ఒక వెజిటబుల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం క్యాలరీస్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే మళ్ళీ తృప్తిగా కూడా తినొచ్చు. సో అదొకటి నచ్చింది రాజు గారు నాకు. ఓకే అండి. సో ఇక్కడ పరోటా దాంట్లో కూడా కొంచెం స్పైసీగా కొంచెం ఎక్కువైపోయింది. టోటల్గా క్లోజ్ అయిపోవాలమ్మా. మీరు చెప్పారు అంటే కొంచెం ఓపెన్ ఉండాలి, మధ్యలో ఆ స్టఫ్ కొంచెం కనబడాలని. బట్ క్లోజ్ ఉంటేనే బాగుంటుంది. టోటల్గా క్లోజ్ అయిపోవాలి. సో ఈరోజు ఎవరు విన్నర్? ఇగురు. ఇగురా? రజిత గారు విన్నారా? ఇగురు. ఓకే ఓకే కంగ్రాచులేషన్స్. రండి రజిత గారు. కంగ్రాట్స్, మీరే ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యా వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. శృతి రండి.
మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. బంగాళదుంపతో చూసారు కదండి 2 వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మౌరీ చిట్కా కోసం ఎదురు చూస్తున్నారా? నేను వచ్చేసాను మళ్ళీ. ఓకే, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మహేశ్వరి. మహేశ్వరి గారు, ఒక చిట్కా చెప్తారా? మార్నింగ్ దోశ వేసుకునేటప్పుడు నైట్ లో అన్నం మిగిలింది గ్రైండ్ చేసుకుని ఆ దోశ పిండిలో కలుపుకొని దోశ వేసుకుంటే మృదువుగా మెత్తగా ఉంటుంది. దోశలు ఇంకా సాఫ్ట్ గా, ఇంకా మెత్తగా, ఇంకా టేస్టీగా కావాలంటే నైట్ మిగిలిపోయిన అన్నాన్ని పొద్దున్నే గ్రైండ్ చేసి మనం దోశ పిండిలో కలుపుకొని మళ్ళీ వేసుకున్నట్టయితే సూపర్ గా ఉంటాయి దోశలు. అంతేనా? ఓకే, మరి మీకోసం సిఎంఆర్ విశాఖ తరఫు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. మన షెఫ్ రాజు గారు ఇచ్చే రెసిపీతో ఇద్దరు పార్టిసిపెంట్స్ ఒకేసారి పోటీ పడి వంట చేసే నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి ఈ రోజు కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఎలాంటి రెసిపీతో మన పార్టిసిపెంట్స్ కి పోటీ పెడతారో చూద్దాం. రాజు గారు ఏమి ఇస్తున్నారు? గోబీ సోయా కుర్మా చేయాలండి. గోబీ సోయా కుర్మా. ఎస్. సో సోయాని వాళ్ళు ఏ రకంగానైనా యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఎనీ సోయా, మీల్ మేకర్ కానివ్వండి, సోయా గింజలు కానివ్వండి, సో అంటే వాళ్ళ చాయిస్ అన్నమాట. ఎస్. ఓకే, సో ఎవరు చేస్తారండి? రండి. హాయ్. హాయ్. నీ పేరేంటి? శ్రావ్య. శ్రావ్య. నీ పేరు? శరణ్య. శరణ్య. సిస్టర్సా? శ్రావ్య, శరణ్య. నువ్వు పెద్ద, నేను పెద్ద. చిన్న. సో ఇద్దరు రెడీయా మరి వంటలు చేయడానికి? రెడీ. ఓకేనా? సో విన్నారు కదా రాజు గారు చెప్పిన రెసిపీ ఏంటి? గోబీ సోయా కుర్మా. ఓకే, వెరీ గుడ్. ఓకే, మీరు కాస్త ప్రిపేర్ అవ్వండి. ఓకే, శ్రావ్య స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి, పోపులా వేసుకోవాలి. పోపులా వేసుకోవడం ఏంటి? పోపేగా వేస్తున్నావు. ఆనియన్స్. ఆనియన్స్ వెయ్యి. ఓకే, ఇప్పుడు అవి వేయించుకోవాలా? ఇక్కడ మేము స్టార్ట్ చేస్తాం. ఓకే, కొంచెం ఆయిల్ వేయాలి. ఓకే, ఇందులో జీలకర్ర, ఇందులో కాలీఫ్లవర్. ఓకే, నువ్వేం వేస్తావు? డైరెక్ట్ గోబీ వేస్తావు. ఇందులో టమాటా. ఓకే, పచ్చిమిర్చి, క్యారెట్. క్యారెట్. ఇదేంటి ముద్ద కూరలా ఉంటుందా? లేదు, కొంచెం లిక్విడ్ కుర్మలా ఉంటుంది. కుర్మాలో ఉంటుందా? ఓకే. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం కొద్దిగా. అల్లం వెల్లుల్లి పేస్టా? కారం. ఓకే, సాల్ట్. అలాగే నిమిషం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు. ఓకే, ఏం వేస్తావు? కొంచెం గార్లిక్, కొంచెం పసుపు. ఇప్పుడు మన మెయిన్ ఐటమ్ గోబీ. ఓకే, సో ఉడికించేసావా నువ్వు కూడా? ఉడికించేసి తెచ్చాను. ఇది కాజు పేస్ట్, అందులో ఎక్కువ వాటర్ యాడ్ చేయాలి. కాజు పేస్ట్ లో కొంచెం నీళ్ళు కలిపి వాటర్ యాడ్ చేస్తే లిక్విడ్ లా చేస్తాం. ఇది ఇందులో యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇంకో మెయిన్ ఐటమ్ సోయా. నువ్వు సోయా గింజలు తీసుకున్నావా? సో చక్కగా ఉడికించేసి 10 విజిల్స్ అట్లా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ. ఓకే, వేసేనా మొత్తమా? చూడు. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తావు శ్రావ్య? పన్నీర్. అవునా? పన్నీరా? ఓకే. సోయాని నానబెట్టిన తర్వాత ఉడకబెట్టి దాన్ని చల్లార్చిన తర్వాత గ్రైండ్ చేసిన పౌడర్ ఇది. సో మీ అక్క గింజలు వేస్తే పౌడర్ చేశాను. నానబెట్టి ఉడికించి అప్పుడు పౌడర్ చేశాను. నీకు వాటర్ ఏమైనా కావాలా? నో నీడ్. అంటే మొత్తం వేసాక ఉడికించడానికి కొన్ని వాటర్ యాడ్ చేయాలి. ఓకే, ఫైనల్ టచ్ అప్ కారం, ఉప్పు. ఓకే, సో కారము, ఉప్పు. ఓకే, సో ఇక్కడ కొంచెం వాటర్ వేసేసి మగ్గిస్తున్నాము. ఓకే, ఓకేనా? ఓకే, చూడు వాటర్ 15 minutes పెట్టి తీసాక మన రెడీ కుర్మా రెడీ అన్నమాట. ఓకే, సార్ కలుపుకుంటావా? ఈ వాటర్ పోయేంత వరకు మనం మగ్గిస్తే సరైపోతుందా? ఓకే, చూద్దామా? ఆయిల్ రిలీజ్ చేస్తుంది. అయిపోయిందా? ఇందులో కొంచెం కారం.
కారమా? ఇదిగో ఇప్పుడు కారం కారం ఆపుతారా ప్లీజ్? అండ్ సాల్ట్ కూడా. ఇదేం పొడి? ధనియా పౌడర్. ధనియాల పొడి. ఓకే. ఇది లాస్ట్ ఫ్లేవర్ కి. అయిపోయిందా ఇది కూడా? ఇది దించే ముందు ధనియా పౌడర్ వేసి కలిపి దించేసేస్తే ధనియాల పౌడర్ అక్కడదేనా? పిస్టర్స్ కదా? ఓకే అయిపోయిందండి. ఇది హాఫ్ స్పూన్ ధనియాల పొడి. ఓకే. చాలా చాలు. ఓకే అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. కానీ టేస్ట్ బాగుంటుంది కదా? బాగుంటుంది. రైస్ లో మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంట్లో చేస్తూ ఉంటావా ఇది? చేస్తాం. ఓకే తీసేద్దామా? కానీ గోబీ ఫ్లేవర్ తెలుస్తుందా? తెలుస్తుంది. మంచి ఏంటంటే ప్రతి ముద్దకు వస్తుంది. ఓకే. దీనిపైన క్యారెట్ తో గార్నిషింగ్ చేస్తాం. ఓకే. చిల్లీ కూడానా? ఫైనల్ గా కొత్తిమీర రెడీ. రెడీ. ఓకే. సో రాజు గారు ఇచ్చిన 2 డిషెస్ కూడా రెడీ అయిపోయాయి. 2 డిషెస్ కాదు, ఒకటే డిష్ 2 రకాలుగా రెడీ అయిపోయి. ఒకే డిష్ 2 రకాలుగా రెడీ అయిపోయాయి. సో ఇంకా నేను మామిడి చిట్కాకి వెళ్ళేసి వెళ్ళరా. వచ్చేస్తున్నాను. ఇంకో చిట్కా చెప్పడానికి ఇక్కడ అమ్మాయి రెడీగా ఉంది. హాయ్. హాయ్. నీ పేరు? నిఖిల. నిఖిల. చిట్కా చెప్తావా? చెప్పు. రోజ్ పెటల్స్ ని బాగా గ్రైండ్ చేసి బేసిన్ లో విత్ పాల మిగడతోని కలిపేసి ఫేస్ కి అప్లై చేసుకుంటే సాఫ్ట్ గా వైట్ గా అవుతారు. ఓహో మంచి చిట్కా అండి. గులాబీ రేకుల్ని బేసిన్ అన్నారు, శనగపిండి. గులాబీ రేకుల్ని బాగా పేస్ట్ చేసి మనం శనగపిండి వేసి పాల మీద మీగడ వేసి ఫేస్ కి ప్యాక్ లా అప్లై చేసి వాష్ చేసుకున్నట్టయితే తెల్లగా అవుతారు. సో అందరూ ట్రై చేసేయండి. ఇప్పుడు ఇంత మంచి చిట్కా చెప్పినందుకు నీకు సిఎంఆర్ విశాఖ వర్తర్ నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఇవాళ రాజు గారు ఇచ్చిన రెసిపీ గోబీ సోయా కుర్మా. మరి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా 2 వెరైటీస్ చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. శ్రావ్య నూరా ఫస్ట్. అది తన డిష్. సోయా గింజలు వేసి చేసింది. ఓకే వెయిట్ చేసి శ్రావ్య. శరణ్య నూరా. ఓకే శరణ్య వెయిట్ చేయి. ఓకే మరి టేస్ట్ చూసేసారండి. మరి చూద్దాం ఈ రోజు ఇద్దరు ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. ఓకే మరి జడ్జెస్ రెడీగా ఉన్నారండి ఇవాళ కిచెన్ క్వీన్ ఎవరు అనౌన్స్ చేయడానికి. చూద్దాం ఎవరు విన్ అయ్యారు. రాజుగారు అల్టిమేట్ గా ఉన్నాయి రాజుగారు మీ రెసిపీస్. గోబీ సోయా కుర్మా నిజంగా మంచి కాంబినేషన్. కానీ ఇందులో ప్రిపరేషన్ లో చాలా తేడాలు ఉన్నాయి ఇద్దరిలో కూడా. నేను చాలా వరకు ట్రై చేశారు, డిఫరెంట్ గా చేశారు. ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి చాలా వరకు ట్రై చేశారు. అవునవును. సో కిచెన్ క్వీన్ ఎవరండి? శ్రావ్య. శ్రావ్య. ఓకే కంగ్రాచులేషన్స్ దా శ్రావ్య. కంగ్రాట్స్. పెద్దదానివి కదా కొంచెం టెక్నిక్ తో వంట చేసావు. కంగ్రాచులేషన్స్. నువ్వే కిచెన్ క్వీన్. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. దా శరణ్య. ఓకే శరణ్య నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. నేర్చుకో చక్కగా కొంచెం వంట అప్పుడప్పుడు మీ అక్క దగ్గర. ఓకేనా? ఓకే అండి మరి వాళ్ళ కిచెన్ క్వీన్ శ్రావ్య తయారు చేసిన గోబీ సోయా కుర్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ సోయా కుర్మా తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన సోయా గింజలు, పన్నీర్ ముక్కలు, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇందులో ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ సోయా కుర్మా రెడీ. మరి షెఫ్ రాజు గారు టేస్టీ వెరైటీని మనందరికీ చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే మరి సీజనల్ ఫుడ్ లో ఈ రోజు కూడా మనకి మంచి సీజనల్ వెరైటీ చేయడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. రాజు గారు ఏం చేయబోతున్నారు? సమోసా చేస్తున్నాను. సమోసా కామనే కదా. ఆనియన్ సమోసా చేస్తున్నాను. ఆనియన్ సమోసా. ఓ సో జనరల్ గా ఆలు సమోసా, కార్న్ సమోసా ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. అంటే మన ఎక్కువగా అంటే ఇరానీ హోటల్స్ లో మనకి చిన్న చిన్నవి ట్రయాంగిల్ షేప్స్ లో ఉంటాయి. ఓ అవి చేస్తున్నారా? చిట్టి సమోసాలు చేస్తున్నారా? అంటే వీటిని బోరి సమోసా అని కూడా అంటారు. బోరి సమోసా. ఓహో ఓకే ఆనియన్ సమోసా అయితే. అవునండి. ఓకే ఓకే మరి ఆనియన్ సమోసాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం.
ఆనియన్ సమోసాకి కావలసిన పదార్థాలు: మైదా పిండి 2 కప్పులు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూను, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, మైదా పేస్ట్ కొద్దిగా. ఓకే, మరి ఆనియన్ సమోసా కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? సో కొంచెం ప్రాసెస్ ఉంటుందండి. అంటే మనకి మామూలు సమోసాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందా? మెథడ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే ఓకే. ముందుగా మైదా పిండిలో ఉప్పు వేసి నేను కలిపెట్టేసాను. ఓకే. సో వీటిని పల్చగా ఒత్తేసి పెనం పైన 2 లేదా 3 సెకండ్లు ఒక్కొక్క వైపు, ఓకే అంతే, అంతకంటే ఎక్కువ కాలకూడదు. ఓకే, జస్ట్ అది కొంచెం కాలాలి అంతే, అంతే, బాగా వేగక్కర్లేదు. ఓకే. దాని తర్వాత మనం దాన్ని బోర్డు పైన కానీ లేదా అదే పీట పైన పెట్టేసి పొడవాటి రిబ్బన్ లా మనం స్ట్రిప్స్ లా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇవి నేను రెడీ చేసి పెట్టాను. రాజుగారు రుమాలి రోటీలా చేసుకోవాలా? అంటే అంత పల్చగా రావాలి, అంత పల్చగా ఉండాలి. అదే సేమ్ అది కాదు కానీ ఆ టైప్ లో, అంటే ఇది చూస్తుంటే అలాగే అనిపిస్తుంది రుమాలి రోటీలా. అంటే మనం ఒకవేళ చపాతీ సైజ్ చేసుకున్నా ఈ సైజ్ వచ్చేటట్టు చేసుకోవాలి కట్ చేసుకుంటే. అంత పల్చగా అయితే ఉండాలి, పల్చగా ఉంటే బాగుంటుంది. సో అందుకోసం కొంచెం కాలితే రెడీ. సో మనం ఒక చపాతీ కొంచెం పెద్ద సైజ్ చేసుకుంటే ఇలా పీసెస్ గా కట్ చేసేసుకోవచ్చు కదా, ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని వరుసగా చేసుకుంటే మనకి ఈక్వల్ షేప్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ ఫిల్లింగ్ రెడీ చేస్తున్నాను. ఓకే. సో ఆనియన్ తో పాటుగా కొద్దిమంది క్యారెట్ వేసుకుంటారు లేదా బంగాళదుంప వేసుకుంటారు. సో ఇక్కడ నేను బంగాళదుంప ముక్కలు వేస్తున్నాను. ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని, సో పచ్చిమిరపకాయ ముక్కలు, ఓకే, అలాగే ఆనియన్ అండి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో కొంచెం మసాలా ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందేమో కదా. ఓకే. నార్మల్ గా చిన్న సమోసా లోపల ఉల్లిపాయలు పొడుగ్గా ఉంటాయి కదా, సో మన ఇష్టం అండి, ఎలా కట్ చేసుకోవాలి. రాజుగారు ఈ ఆయిల్ కూడా హీట్ చేయమంటారా? పెట్టేస్తాం. ఓకే. సో సో దీనికి మనం మామూలు కర్రీ టైప్ లో మనకి ఇది బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది, వేగితే సరిపోతుంది కదా. ఎలాగో ఇప్పుడు మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఈజీగా కుక్ ఆ వేడికి కూడా ఉల్లిపాయ బాగా మగ్గిపోతుంది. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. ఓకే. సో ఈ పైన పిండిలో ఉప్పు ఏమి వేయలేదు రాజు గారు? కొంచెం ఉప్పు వేస్తాం, జస్ట్ మామూలుగా. కొద్దిగా కారం, ఓకే, అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో దీంట్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు. ఓకే. సో బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుంటే ఇలా పొట్టు పల్లంగా వేసుకుంటే కూడా బాగుంటుంది. ఓకే. సో అయితే మెదపకుండా ఇవి ముక్కలుగా వేసుకోవాలా? ముక్కలుగా వేసుకోవాలి. ఆహా, ఎందుకు అలాగా? ఊరికే బాగుంటుందనే? బాగుంటుంది. ఓకే. అలాగే కొత్తిమీర. ఓకే. ఎందుకంటే సమోసా అనగానే మనకి బంగాళదుంపని చక్కగా మెదిపేసి స్టఫ్ చేసేస్తూ ఉంటారు కదా, ఇలా ముక్కలుగా అయితే బాగుంటుంది. సో ఇది రెడీ అయిపోయిందండి స్టఫ్ కూడా. ఓకే. సో ఇప్పుడు మనం వాటిని చుట్టేసుకోవాలి. చుట్టేసుకోవటమేనా? సో ఇక్కడ అవి అంచులు అంటించడానికి మైదా పేస్ట్ రెడీ చేశాను. ఇదైతే చక్కగా కదలకుండా అతుక్కుపోద్ది కదా. మైదా పేస్ట్ అంటే ఎలా చేశారు? మైదా ఉడికించేసి ముందుగా మనం మైదా పిండి కలిపేసేసి ఉండలేకుండా తర్వాత దాన్ని ఉడికించేసుకోవాలి. ఓకే. పోస్టర్లకి ఎక్కువ అతికిస్తూ ఉంటారు చూడు బయట, సినిమా పోస్టర్లు పెద్ద పెద్ద వాటికి. మరి అది కూడా కడుపులోకి వెళ్ళి అతుక్కుపోతే? అది అతుక్కునే గమ్ము కదా, అందుకని తినే గమ్ము, అందుకనే కదా చేస్తాం కదా. లేకుండా కూడా డీప్ ఫ్రై. ఓకే. సో కొద్దిగా సో ముందుగా ఈ కార్నర్ మనకి ఇలా రావాలి, ట్రయాంగిల్ షేప్ లోకి. ఓకే. నెక్స్ట్ ఇది ఇక్కడికి ఇలా వస్తుంది. ఓకే. తర్వాత ఇలా చుట్టుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా క్లోజ్ అయిపోతుంది. సో ఈ చివర్లో ఏదైతే ఉందో మైదా గమ్ ఉంది కదా, సో గమ్ పెట్టేసి వీటిని ఇలా చేసుకోవడమే. ఓకే. సో వీటిని ఇలా అన్ని మనం రెడీ చేసుకుని. ఇంట్రెస్టింగ్ గా ఉందండి, కానీ నిజంగానే చాలా సింపుల్ గా ఉంది. అంటే కాకపోతే ఆ స్ట్రిప్ అనేది మనకి కరెక్ట్ గా వస్తే ఒక ఫోల్డింగ్ వేసుకుంటే అది ఇటు క్రాస్ చేసుకుంటే మనకి ఫైనల్ గా వచ్చేస్తుంది. అయితే ఇది అంటించుకోవడానికి కంపల్సరీ ఆ మైదానే వాడాలా రాజు గారు? అవునండి. సో అంటే పెద్ద ప్రాబ్లం ఉంటుంది, డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి పైన వేస్తాం మనం. అవును, దాంట్లో వేగిపోతుంది. అవును. సో మనం తీసుకున్న చపాతీ స్ట్రిప్ ని బట్టి క్లోజింగ్ ఉంటుంది కదా. సో ఇంకొకసారి చూపిస్తారా రాజు గారు? సో ఇక్కడ స్టఫ్ పెట్టేస్తాం, ఈ కార్నర్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, చూడండి అందరు మీకోసమే మళ్ళీ చూపిస్తున్నారు రాజు గారు. ఓకే. సో ఇది మళ్ళీ ఈ కార్నర్ ఇక్కడికి ఇలా వచ్చేస్తుంది. సో చివరన
ఇది ఇలా క్లోజ్ అవుతుంది. క్లోజ్. ఓకే ఓకే రైట్. సో నేను కొన్ని ముందుగా రెడీ చేసి పెట్టాను. సో ఆయిల్ కూడా చక్కగా హీట్ అయింది, అటు మార్చేసుకుంటారా? ఓకే. ఓకే, ఆల్రెడీ నేను ముందు కొన్ని చేసి పెట్టేశాను. ఓకే. సో ఇలా ముందుగా మనం ఒకసారి అలా పెనం పైన వేయిస్తాం కాబట్టి అది ఎక్కువగా మనకు క్రిస్పీగా ఉంటుంది. అవునవును, అదే మెయిన్ రీజన్ అది. ఓ అదేనా. అంటే చాలా మంది యాక్చువల్ గా పెద్ద సమోసాలనే చిన్న సైజ్ లో అలా చేసుకున్నారేమో అనుకుంటారేమో, కానీ దీనికి కొంచెం అయినా పెద్ద సమోసాలు కూడా చిన్న సమోసాలు దొరుకుతాయి కదా, దానికి కూడా చాలా తేడా. అది వేరే, అది కాక్టైల్ సమోసా మనకు చిన్నగా దొరుకుతుంది. రీజన్ కొంచెం మనం ఆ కలర్ వచ్చేస్తే మనం తీసేసుకోవచ్చు. ఓకే ఓకే అండి, సో రెడీ అయిపోయి ఎస్ ఆఫ్ చేసాను. బాగా కరకరలాడుతూ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. Yes. అంటే సౌండ్ భలే. ఆనియన్ సమోసా రెడీ అండి. చక్కగా బాగా క్రిస్పీగా బాగున్నాయి. తొందరగా చెప్పే టేస్ట్ చూసేద్దాం. ఓకే, మరి వేడి వేడిగా క్రిస్పీ ఆనియన్ సమోసా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆనియన్ సమోసా తయారు చేయు విధానం. ముందుగా మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకొని పల్చగా చపాతీలా ఒత్తుకొని పెనంపై ఉంచి రెండు వైపులా కొద్దిగా కాల్చుకోవాలి. ఈ చపాతీని రిబ్బన్ల పొడవు ముక్కలుగా కట్ చేసి ఉంచాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసిన ముక్కలను కోన్లా చుట్టి మధ్యలో బంగాళదుంప మిశ్రమం ఉంచి అంచులు చుట్టి మైదా పేస్ట్ తో అతికించాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆనియన్ సమోసా రెడీ. ఓకే, మరి ఆనియన్ సమోసా తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చేయండి అన్న గారు, మనం కూడా టేస్ట్ ఇద్దాం. తీసుకో. థ్యాంక్ యూ. మీరు ఇరానీ హోటల్స్ లో దొరుకుతాయి అన్నారుగా, ఇంకో మాట, మల్టీప్లెక్స్ రాకముందు సినిమా హాల్స్ లో కూడా ఇవే సమోసాలు దొరికేవి. ప్రెసెంట్ కూడా ఇప్పటికి కూడా మన సినిమా హాల్స్ లో కంపల్సరీగా ఈ సమోసాలు ఉంటాయి. అవును, కాకపోతే మనకు అక్కడ వేడి వేడి సమోసా దొరకదు, కానీ ఇలా వేడి వేడిగా తింటుంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ మీరు వేసిన ఆ బంగాళదుంపలు కూడా వేశారు కదా, అవును, సూపర్ గా ఆ ముక్కలు అలా తగులుతూ. మళ్ళీ వాళ్ళు ఏ నూనెలో ఫ్రై చేశారో కూడా మనకు తెలియదుగా. ఇదైతే చక్కగా మనం ఇంట్లో చాలా మంది మెథడ్ తెలియదు. మెథడ్ తెలియదు, ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు చక్కగా ఇంట్లోనే హ్యాపీగా హ్యాపీగా. బాగుంది రాజు గారు, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి సమోసాలు ఎలా తయారు చేయాలో చూసారు కదండి, ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. సో నేను చక్కగా తినుకుంటూ మామిడి చిట్కా తెలుసుకొని వస్తాను. మామిడి చిట్కా కోసం నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీయేనా? హాయ్ అండి. హాయ్, మీ పేరు? మాధవి. మాధవి గారు, మాకోసం ఒక చిట్కా చెప్తారా? చెప్తాను. చెప్పండి. బియ్యం పురుగు పట్టకుండా, చీమలు పట్టకుండా ఉండాలంటే వేపాకు కలిపి ఉంచుకోవాలండి. మంచి చిట్కా అండి. బియ్యంలో పురుగు పట్టకుండా, చీమలు రాకుండా ఉండాలంటే వేపాకులు కొన్ని అందులో వేసి మనం పెట్టుకున్నట్టయితే మనకి పురుగులు, చీమలు లాంటివి ఏమీ రావు. అంతే కదండి? సూపర్. మరి ఇంత మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ది డే. మరి ఈ రోజు కూడా 5 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి వెరైటీ వంటలతో. మరి వాటిల్లో ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ది డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ది డే లో 5 రెసిపీస్ రెడీగా ఉన్నాయి అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అవుతారో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు కవిత అండి. కవిత గారు, ఏం చేశారు మీరు వెరైటీ? మేము బొబ్బట్లు చేసామండి. బొబ్బట్లు చేశారా? ఓకే, లోపల స్టఫింగ్ ఏంటి, శనగపప్పేనా? ఓకే, ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే అండి, మరి సెకండ్ పార్టిసిపెంట్ ఏం వెరైటీ చేశారో చూద్దాం, రండి. హాయ్, మీ పేరేంటి? జ్ఞానేశ్వరి. ఏం చేశారు వంట మీరు? పన్నీర్ మక్నీ కర్రీ. ఓకే, ఇదేనా?
ఓకే, అక్కడ వెయిట్ చేయండి జ్ఞానేశ్వరి గారు మీరు కూడా. ఓకే అండి, మరి థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? మమత. మమత గారు ఏం చేశారు మీరు వెరైటీ? స్ప్రౌట్స్ కర్రీ. స్ప్రౌట్స్ కర్రీయా? చక్కగా ఏదో పప్పు కూరలా చేశారు. ఓకే మమత గారు వెయిట్ చేయండి. ఓకే, మరి ఫోర్త్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్, మీ పేరేంటి? లక్ష్మి గారు ఏం చేశారు మీరు? కార్న్ఫ్లోర్ కాజు స్వీట్. కార్న్ఫ్లోర్ కాజు స్వీట్, అదే అది మీరే తయారు చేశారా? అది ఎలాగో ఏదో షాప్ లో దొరికే హల్వాలా ఉంది చూస్తే. బాంబే హల్వా లాగా. ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దామండి, రండి. మీ పేరు? అరుణ అండి. అరుణ గారు ఏం చేశారు మీరు? శనగపప్పు సోయా వడ. శనగపప్పు సోయా వడ. వడలు మరి బులిబులిగా వేసారే. సోయా అంటే ఏం వాడారు? సోయా గింజల? సోయా కూర. సోయా కూరతోనా? ఓకే ఓకే ఓకే, అరుణ గారు వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయిందండి, అన్ని కూడా చూద్దాం ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో ఈరోజు. ఓకే, మరి చూద్దాం ఈరోజు ఈ 5 పార్టిసిపెంట్స్ లో ఎవరు విన్ అయ్యారో. మంచి మంచి రెసిపీస్ కదా రాజు గారు. సో కార్న్ఫ్లోర్ హల్వా అన్నారు కదా, సో బొంబాయి హల్వా అని కూడా అంటారు మనకు, అంటే స్వీట్ షాప్ లో దొరుకుతూ ఉంటుంది. బాగా ట్రై చేశారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కొన్ని వంటకాల్లో చక్కటి పోషకులు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు బొబ్బట్టు కదా, అది మన పాతకాలం అంటే కదా. అవునండి. మైదా బదులు అది గోధుమ పిండితో చేసుకున్నాం అనుకోండి, అది కూడా ఒక మంచి హెల్దీ స్వీట్ అయిపోతుంది. అది నిర్భయంగా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇవాళ సంగతికి వస్తే స్ప్రౌట్స్ కర్రీ మంచి న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్నాయి రాజు గారు. సో అంటే ఈ రోజు మెయిన్ గా మేము చూసుకుంటే బొబ్బట్లో ఒకటి, తర్వాత స్ప్రౌట్స్ కర్రీ. ఓకే, సో ఈ రెండు కొంచెం మిగతా వాటికంటే కొంచెం టేస్టీగా ఉన్నాయి, డిఫరెంట్ గా చాలా టేస్టీగా. అదే బొబ్బట్లు అంటే మనకి ఇది కామనే, కాకపోతే టేస్ట్ పరంగా బాగుంది. సో ఈ రెండిట్లో చూస్తే టేస్ట్ అలాగే మేడం గారు చెప్పినట్టు ప్రిపేర్ చేసిన విధానం మనకు ఓన్లీ పోషకులు కావు, బట్ అది చక్కగా కాంబినేషన్ అన్ని చాలా బాగా ప్రిపేర్ చేశారు. దినుసులు ఉంటాయి కదా, స్ప్రౌట్స్ కానీ మిక్స్డ్ స్ప్రౌట్స్ యూజ్ చేశారు అండ్ అన్నిటిని కూడా మంచిగా అంటే బ్లెండ్ చేసి టేస్ట్ గా చేశారు. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి అంటే అదేదో పనిష్మెంట్ లా ఫీల్ అవుతూ ఉంటారు. సో స్ప్రౌట్స్ తో ఎంత రుచికరంగా అదే సమయంలో ఆరోగ్యకరంగా కూడా ఉండొచ్చు అని ప్రూవ్ చేశారు. సో చాలా బాగుందండి. సో విన్నర్ మమత గారు. మమత. ఓకే, కంగ్రాచులేషన్స్ రండి మమత గారు. కంగ్రాట్స్ అండి, బాగుంది, బాగా చేశారు, టేస్టీగా ఉందంట మీ కర్రీ. మీదే రెసిపీ ఆఫ్ ది డే. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. సో మీరందరూ ఏం డిసప్పాయింట్ అవ్వద్దు, రండి. మీ బొబ్బట్లు కూడా బాగున్నాయంట, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే మేడం, థాంక్యూ. యూ వెల్కమ్. రండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే స్ప్రౌట్స్ కర్రీ. స్ప్రౌట్స్ కర్రీ తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇందులో మిక్స్డ్ స్ప్రౌట్స్, ఎండు కొబ్బరి పొడి వేసి మరికాస్త వేగనివ్వాలి. అంతే, స్ప్రౌట్స్ కర్రీ రెడీ. అమెరికాలో అభిరుచికి స్వాగతం. ప్రతి శని ఆదివారాల్లో అభిరుచి ఆన్ వీల్స్ లో అమెరికా రుచుల్ని చూస్తున్నారు కదా. అయితే అమెరికాలోని ఆడపడుచులే కాకుండా నలభీములు సైతం తమ రుచుల్ని మనతో పంచుకుంటున్నారు. మరి వాళ్ళ న్యూ జెర్సీ నుంచి మోహన్ మైనేని గారు మనకు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ బార్బిక్యూ పరిచయం చేయబోతున్నారు. మరి దీని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు మోహన్ మైనేని. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూ జెర్సీలో వెస్ట్ ఆరెంజ్ నుంచి మేము ఈరోజు ఈటీవీ కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇది బార్బిక్యూ, ఇది సమ్మర్లో చేస్తారు. అమెరికన్స్, ఇండియన్స్ అందరూ తప్పకుండా సమ్మర్లో బయట కూర్చుని ఫ్యామిలీస్ తోటి, పిల్లలతోటి, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఎవ్రీ వీకెండ్ ఈ ప్రోగ్రామ్ చేసుకొని టైం స్పెండ్ చేస్తారు. మేము ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ రకంగాను. ఇందులో ముఖ్యం ఏంటంటే మోస్ట్లీ అంతా మగవాళ్ళు చేస్తారు ఈ పని, ఆడవాళ్ళు కూర్చుని ఎంజాయ్ చేస్తారు. సో దీని గురించి, దీని ఇంగ్రీడియంట్స్, దీన్ని ఎట్లా చేయాలి అనేది
మీకు కొద్దిసేపట్లో అన్ని చూపెడతాము. ఈ బార్బిక్యూ చేసే విధానము నాతో ఆలీ ఉన్నాడు, నా ఫ్రెండ్. తను గత 28 ఏళ్ళ నుంచి చేస్తాడు ఇది. మేము ఇప్పుడు తను పిలుస్తూ ఉంటాము హెల్ప్ చేయడానికి, మా ఫ్రెండ్ కాబట్టి. సో తను బాగా వివరంగా మీకు అన్ని చెప్తా ఉంటాడు. తను ఇంగ్లీష్లో చెప్తాడు, నేను మీకు తెలుగులో అనువదించి చెప్తాను. బార్బిక్యూ తయారీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కిలో, మటన్ 1 కిలో, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1, పైనాపిల్ ముక్కలు కొద్దిగా, చెర్రీస్ కొద్దిగా, ఉప్పు తగినంత, ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి తగినంత, బార్బిక్యూ సాస్ 1/2 కప్పు. ఇప్పుడు మనము బార్బిక్యూ మొదలు పెడదాము. అలీ స్టార్ట్ ది బార్బిక్యూ, స్టార్ట్ టు మ్యారినేట్. మనము ఇది చికెన్ కి ఈ స్కిన్ తీయకూడదండి. చికెన్ స్కిన్ తీస్తే టేస్ట్ అంత రాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చికెన్ స్కిన్ ఉంచాలి. పెప్పర్ కలుపుతున్నాడు. అంతకుముందు ఆనియన్ చిన్న ఉల్లిపాయ కలిపాడు పేస్ట్ని. అది అట్లా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటాం మ్యారినేట్ చేసుకొని. మళ్ళీ అట్లానే దీని ఈ ల్యాంబ్ చాప్స్ కూడా, మటన్ కూడా సేమ్ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని దానికి వేసుకొని కలుపుకొని మ్యారినేషన్కి పెట్టుకుంటాం. అంటే మనం ఒక 10-15 మినిట్స్ మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. వెజిటేరియన్ కూడా స్టూప్స్ కూడా సాల్ట్, కొద్దిగా పెప్పరు మనం వేసుకొని గ్రిల్ మీద పెట్టుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ రెడీ అయినాయి. ఇవి మ్యారినేట్ అవుతాయి ఒక 10-15 మినిట్స్ అట్లా. తర్వాత మనం గ్రిల్ మీద పెట్టుకొని వీటిని గ్రిల్ చేస్తాం. ఇప్పుడు గ్రిల్ మీద మనం ఈ బార్బిక్యూ చికెన్ అది పెట్టే ముందు ఈ ఆయిల్ వేస్తాము మనం. ఇది నాన్ స్టిక్ ఆయిల్. అది దాని మీద స్ప్రే చేస్తే ఈ పీసెస్ దానికి బార్బిక్యూకి అతుక్కొని మాడిపోకుండా ఉంటుంది. సో ఇది మనం దీంతో స్టార్ట్ చేస్తాం. ఇది స్ప్రే చేసి స్టవ్ హీట్ బాగుంది ఇప్పుడు. సో ఆలీ వీ విల్ స్టార్ట్. ఇది పెట్టిన తర్వాత మనం కొద్దిగా అప్పుడప్పుడు దీన్ని క్లోజ్ చేసి మనం తిప్పుతూ ఉంటాము. మీరు చూద్దరు కానీ అప్పుడు టెంపరేచర్ అన్ని పక్కల వస్తుంది. ఇది మాంసము ల్యాంబ్ తోటి చేసిన చాప్స్ దాని మీద పెడుతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టిన తర్వాత మనం టర్న్ చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు అన్ని పక్కల వేడెక్కేటట్టుగా. ఈ మిగతా మనం తర్వాత మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చు. ముందు ఒకసారి చేస్తున్నాము, తర్వాత మళ్ళీ రెండోసారి చేస్తాం. ఒక 5 నిమిషాలు క్లోజ్ చేస్తే తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇది బార్బిక్యూ సాసు. మనము ఇప్పుడు ఈ చికెన్ ఉడికే లోపు ఈ లోపు నేను మీకు ఇది చూపెడుతున్నాను. ఈ బార్బిక్యూ సాస్ మనం ఈ గిన్నెలో వేసుకొని మనం బ్రష్ తోటి దానికి రాయాలా. ఈ చికెన్కి ల్యాంబ్కి ఇది తీసే ముందు కొద్దిసేపు ఇది రాస్తే దానికి టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. అది అతుక్కోకుండా కూడా ఉంటుంది, ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకని బార్బిక్యూ సాస్ వాడతాం మనం. అలీ చూద్దామా ఇది రెడీ అయింది చూడండి. అలీ ద వెజిటేరియన్ ఈస్ రెడీ. ఓకే, నౌ యూ కెన్ టేక్ ఇట్ అవుట్. వెజిటేరియన్ రెడీ అయింది, మనం తీసేస్తున్నాము. 10 మినిట్స్ మనకి టైం ఉంది ఇంకా నాన్ వెజ్ కుక్ అవడానికి. ఇంకో 10 మినిట్స్ ముందుగా మనం ఈ బార్బిక్యూ సాస్ రాస్తాము. ఇప్పుడు ఈ మీట్కి మనం బార్బిక్యూ రాయటానికి రెడీ అయింది. ఇది ఇట్లా బార్బిక్యూ సాస్ రాసి టర్న్ చేస్తాం మనం దాన్ని. ల్యాంబ్ రెడీ అయింది. ల్యాంబ్ తీసుకొని తినడానికి సిద్ధంగా ఉంది ఇది. ఇప్పుడు చికెన్ కూడా తయారైపోయింది. మనం చికెన్ కూడా తీసి రెడీ చేసుకుంటున్నాం తినడానికి. ఫ్రెండ్స్ కూర్చుని ఉన్నారు రెడీగా, ఇప్పుడు పెడదాం వాళ్ళకి. ఓకే అలీ, అంతే. Yeah, hi, how are you? Ready for the barbecue? Let's go, let's start. You serve yourself? Okay. Everybody? You enjoy?
బాబీక్యూ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మరి మీరు కూడా చక్కగా మీ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి అందరితో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే చక్కగా ఈ రెసిపీ తయారీ విధానం ఏంటో ఇప్పుడు మరోసారి చూసేద్దాం. బాబీక్యూ తయారు చేసుకునే విధానం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, తరిగిన క్యాప్సికం, పైనాపిల్ ముక్కలు, చెర్రీస్, కబాబ్ స్టిక్స్ కు వరుసగా గుచ్చి వెజ్ స్టిక్స్ సిద్ధం చేసుకోవాలి. చికెన్, మటన్ విడివిడిగా బౌల్స్ లోకి తీసుకుని వాటికి ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు పట్టించి కాసేపు పక్కన ఉంచుకోవాలి. అలాగే వెజిటబుల్ స్టిక్స్ కు ఉప్పు, మిరియాల పొడి రాసి ఉంచాలి. తరువాత గ్రిల్ కు నాన్ స్టిక్ ఆయిల్ స్ప్రే చేసి చికెన్, మటన్, వెజిటబుల్ స్టిక్స్ ఉంచి మధ్య మధ్యలో తిప్పుతూ గ్రిల్ చేసుకోవాలి. గ్రిల్ అవుతున్న చికెన్, మటన్లకు బాబీక్యూ సాస్ రాసి మరి కాసేపు గ్రిల్ చేసుకోవాలి. ఆపై వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రుచికరమైన బాబీక్యూ రెడీ. సో చూసారు కదండి ఇవాళ చికెన్, మటన్ అండ్ వెజ్ బాబీక్యూస్ ఎలా తయారు చేసుకోవాలో. ఇది ఇవాల్టి మన అమెరికాలో అభిరుచి. ఇవాల్టి అభిరుచి ఆన్ వీల్స్ ని మీరందరూ ఎంజాయ్ చేశారు కదా. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అండల్ దెన్ బై.